రాజకీయ ఖైదీల గురించి కొంతకాలంగా పౌర హక్కుల సంఘాలు, అలాగే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. రాజకీయ ఖైదీలు అంటే ప్రధానంగా విశ్వాసాలు ఉన్నవాళ్ళు, గతంలో జరిగినటువంటి విప్లవోద్యమంతో పనిచేసిన వాళ్ళు, లేదా వాళ్ళ సానుభూతి పరులు, వాళ్ళందరూ కూడా చాలామంది జైల్లో ఉన్నారు. దీంట్లో ఆదివాసీలు చాలా పెద్ద సంఖ్యలో జైల్లో ఉన్నారు. ఇవాళ ఉద్యమం ముగిసింది అని కేంద్ర హోంమంత్రి గారు ప్రకటన చేశారు. మరి ఒకవేళ ఆ ఉద్యమం ముగిసింది అని గవర్నమెంట్ భావిస్తే ఇవాళ జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏమిటి? బయటకు వచ్చేవాళ్ళంతా బయటకు వచ్చారు. వాళ్ళు బయట సమాజంలో వాళ్ళ విశ్వాసాల మేరకు మాట్లాడుకోవచ్చని, వాళ్ళు ఎక్కడైనా పోవచ్చని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ నాయకత్వం కలిసినప్పుడు మీ రాజకీయ విశ్వాసాలు మీరు చెప్పుకోవచ్చు అనేటువంటి మాట ఆయన అన్నాడు. అది మొదటి నుంచి కూడా ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు. శాంతి చర్చలో ప్రస్తావన వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆయుధం లేకుండా వాళ్ళు రాజకీయాలు చెప్పినంతకాలం మాకేం సమస్య లేదని ముఖ్యమంత్రి గారు అన్నారు. కనుక ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఎంతకాలం జైల్లో ఉంటారు, విధానం ఏమిటి, కేంద్ర ప్రభుత్వ విధానం ఏమిటి అనేటువంటి సమస్య మన ముందు ఉంది. కనుక ఈ సమస్యను మనం ఒక మానవీయ సమస్యగా, ఒక విశ్వాసాల కొరకు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ బయటికి రావడం ఏదైతుందో దాని కొరకు ఒకవేళ ప్రభుత్వాలు స్పందించకపోతే పౌర సమాజమే స్పందించాలి. అదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు స్పందించినప్పుడు ప్రజలు స్పందించాలి. కనుక ఈ ఉద్యమం ఏదైతుందో అది ఆ ఉద్యమ నేపథ్యం కానీ, ఇప్పుడు జరుగుతున్న చారిత్రక మార్పు కానీ, దాని సందర్భంలో ఇవాళ రాజకీయ ఖైదీలను బయటికి రావాలి అని ఏ ఉద్యమం ఏదైతే జరుగుతుందో దానికి వచ్చే 29వ తేదీ రోజు మేము ఈ ధారణా కార్యక్రమం కూడా ప్రధానంగా ప్రజల దగ్గరికి సమాచారం పోవడానికి, ప్రజల అభిప్రాయాన్ని సమీకరించడం కొరకని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. పెద్ద ఎత్తున ఈ ధారణకు రావాలని మీ మద్దతు తెలిపి మన ఒక విస్తృతమైన ప్రజాభిప్రాయం సమాజంలో ఉన్నది అని ప్రభుత్వాలకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి మనము మా మెసేజ్, సందేశం చేరేదాకా ప్రయత్నం చేయవలసింది. కాబట్టి ధారణకు పెద్ద ఎత్తున మీరంతా రావాలని మొత్తము సంఘాల తరఫున, రాజకీయ పార్టీ తరఫున మేము కోరుతున్నాము.